పట్టణహేతు ఎప్పుడు మనం చదవం అక్కర్లేదు, కానీ ఒకటి సావిత్రిబాయి పూలేని ఇచ్చారు కాబట్టి పట్టణహేతు కూడా ఒకసారి చూసుకుంటున్నాం అనమాట. ఓకేనా. 8th లెసన్లో सावित्रीबाई फुले नो पठन हेतु। भारतीय समाज में महिलाओं में पढ़ाई नहीं, तब महान आत्मा सावित्रीबाई जन्म 3 जनवरी 1831 में महाराष्ट्र के संतरा जिले में नाथगांव में हुआ था। पिता कादोजी, माताजी लक्ष्मीता। జ్యోతిరావు ఫూలే సే వివాహ హువాత। అయితే ఈవిడ సావిత్రిబాయి పూలే మనకు తెలిసిందే కదా, జ్యోతిరావు పూలే యొక్క భార్య. ఆమె తెలుగు అసలు మహిళలు చదువుకోనప్పుడు ఆవిడ ఒక పాఠశాలను ప్రారంభించి చూడండి, ఆడవాళ్ళని చదివించడానికి లడికియోం చూడండి 1848 में जनवरी लड़कियों के लिए एक स्कूल स्थापन किया था। ఆవిడ ఒక స్కూల్ని స్థాపించింది 48లో। ఆ స్కూల్లో ఆవిడే ముఖ్య అధ్యాపికగా పనిచేశారు. చూడండి, ఈ స్కూల్ में ముఖ్య అధ్యాపిక थी। మృత్యు 10 మార్చ్ 1897 में हुआ था। ఏంటంటే ఈవిడ యొక్క జన్మ, మృత్యు, ఆ తల్లిదండ్రుల పేరు మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఖోదోజీ और మాతాజీ లక్ష్మి. నెక్స్ట్ ఏమో ఆవిడ ఎప్పుడు స్థాపించింది లడికియోం కోసం 1948లో. ఆవిడ మృత్యు ఎప్పుడు జరిగింది 10th మార్చ్ 97. ఈవిడ ఎవరి భార్య జ్యోతిరావు పూలే యొక్క భార్య. ఆడపిల్లల కోసం అదే మొట్టమొదటి స్కూల్ అన్నమాట ఆవిడ పెట్టింది. అందుకని మనం ఈ యొక్క పట్టణహేతులు ఇవన్నీ కూడా అలా ఒకసారి అలా లైట్గా చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఏదన్నా బిట్లో రావచ్చు. నెక్స్ట్ 10th లెసను మధురవాణి ప్రాచీన పద్య. ఇది మధురవాణి అనేది పద్యం అనమాట. ప్రాచీన పద్యం అంటే ఈ యొక్క గోస్వామి తులసిదాస్ గారు కవి పరిచయం మనకు చెప్పక్కర్లేదు, ఆయన గురించి మనకు బాగా తెలుసు. జీవనకాल सन 1530 to सन 1623। माता पिता होलसे और आत्माराम दुबे। ప్రముఖ రచనాయం రామచరితమానస, వినయ పత్రిక, ప్రన్ చూడండి, ఇదేంటంటే నేను అర్థం తెలియని మీనింగ్స్కి ఇచ్చాను. ప్రన్ అంటే అర్థం ఏంటంటే జాన్, ప్రాన్. మూల్ అంటే షురు, ప్రారంభం. అంటే కొంచెం మీకు మూల్ అంటే షురు ప్రారంభం తెలుస్తుంది, మూల్ అనేది తెలియదు కదా, అందుకని అలా మనకి తెలియని ఇవ్వడం జరిగింది. భాంతి తరహ అంటే రకరకాలు. చూడండి క్వశ్చన్స్ ఇవి. అభిమాన్ కిస్కో జన్మ దేతా హై? పాప్కో. తర్వాత మనుష్య కైసే రహనా చాహియే? దయా భావన సే రహనా చాహియే और मिलजुल कर रहना चाहिए। దయాభావన, మనుషులు ఎలా ఉండాలి? దయతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. తర్వాత అభిమాన్ కిస్కో జన్మ దేతా హై అంటే పాప్ అనమాట. నెక్స్ట్ చూడండి, అక్కడ ఉన్న క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కవి కా నామ్ అబ్దుల్ రహీం ఖాన్ ఖాన్. ఇంకో పోయం ఉంది రహీం గారు, ఇది కూడా మనకు తెలిసిందే. ఈయన జీవనకాలం చూడండి సన్ 1556 సన్ 1627. తెలిసిందే అంటే మనం చాలా బుక్స్లో చదివాం, ఎక్కువ పరిచయం ఉన్న కవులు అనమాట. మాతాపిత చూడండి సుల్తానా బేగం, బైరం ఖా. రచనాయం రహీంకి సత్సాయి, బైరం ఖా నాయికా భేద్, భైరవ్ నాయికా భేద్, సృజన్. చూడండి ఇక్కడ మళ్ళీ తెలియని మీనింగ్. సృజాత్ అంటే అచ్చా ఆద్మీ. ఓకేనా. హార్ భూషణ్ నగా. హార్ అంటే భూషణ్ నగా. సజ్జన్ కైసే సమాన్ హై? మూల్యవాన్. పరోపకారి కో ధన్య క్యోं कहा गया है? दूसरों సహాయత करने वाले పరోపకారి का ధన్య कहा गया है? చూడండి, ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే పరోపకారం ధన్యుడు అనిపించుకుంటాం. జైసే మెహందీ బాట్నే వాళ్ళకి उंगली पर मेहंदी का रंग लग जाता है, वैसे ही परोपकार करने का मान। చూడండి, మాన్ అంటే గౌరవం అనమాట. మన और शरीर भी సుశోభిత్ హోతా హై. వాళ్ళ యొక్క గౌరవం ఎలా పెరుగుతుందంటే, ఎలా అయితే గోరింటాకు పెట్టినప్పుడు ఆ చేతులు పెట్టే వాళ్ళ చేతులు కూడా పండుతాయి చూసారా, గోరింటాకుని పోల్చారు ఇక్కడ పరోపకారం చేసే వాళ్ళని. అలాగైతే చేతులు గోరింటాకు వేయించుకునే వాళ్ళు కాదు, పెట్టే వాళ్ళ చేతులు కూడా ఎలా పండుతాయో అలాగా మన యొక్క ఎవరైనా ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు కూడా ఆ పరోపకారం చక్కగా ఉంటుంది. అంటే మనకి ఎక్కడికి పోదు చేసింది అని అర్థం అన్నమాట. చూడండి, పాప్ పర్యవాచ్య శబ్దం ఏంటంటే కసూర్, అపరాధ్. విలోమ శబ్ద సంయోగ్, వియోగ్. నెక్స్ట్ లెసన్కి వచ్చేసాం. బాయికే ప్రేమ్, అది కహానీ అనమాట. బాయికే ప్రేమ్ అనేది కహానీ. ఓకే. గావ్ కా నామ్ క్యా హై? రాజ్పూర్. మనం గుర్తుంచుకోవాల్సిన మెయినే రాశాను. గావ్కే లోగ్ క్యా క్యా కర్తే తే? కేతీబడి. అక్కడ ప్రజలందరూ ఏం చేస్తుంటారు? కేతీబడి అంటే వ్యవసాయం. దోనో భాయియోं క్యా క్యా కామ్ కర్తే హై? కిసాన్. బడే కిత్నే బచ్చే హై? పెద్ద అన్నయ్యకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. తర్వాత కౌన్ అకేలే సంభాలనా పడతా హై? చోటీ బాయి.
చోటీబాయి ఒక్కడే చూసుకుంటున్నాడు మొత్తం అంతటిని. అలాగే ఇద్దరికి ఒకే ఆలోచన పుడుతుంది. మా తమ్ముడికి ఒక్కడే చూసుకుంటాడు కదా, తర్వాత పిల్లలు లేరు, అతనికి ఎలా అయినా ఉపయోగపడాలని ఆయన యొక్క పంటలో కొంచెం తమ్ముడికి ఇద్దామని, అలాగే అన్న పిల్లలు ఉన్నారు, అతను అలా చూసుకుంటున్నాడు ఒంటరిగా మొత్తం, కాబట్టి అతనికి ఇద్దామని ఇద్దరు కలిసి బియ్యం మూటను చెరో బియ్యం మూటను పట్టుకొని ఎదురొస్తారు. అది ఈ లెసన్ అనమాట. చూడండి, छोटे भाई किसके सहायता करना चाहता है बड़े भाई को अपनी बात कर कहते हैं दोनों भाइयों क्या किया. ఇద్దరు కూడా మరి ఎదురుపడినప్పుడు ఇలా చెప్పుకున్నారు కదా, నీకు ఇలా సహాయం అలాగా అని ఇద్దరు బాత్ कहते सुनते ही दोनों आंखों भरी होगी. ఇద్దరు కళ్ళలోంచి నీళ్ళు వచ్చి దోనం గలేలాగానా గయే. ఇద్దరు కూడా కౌలించుకుంటారనమాట. మీ ఇద్దరు ఒకే బుద్ధితో ఉన్నారు కాబట్టి, సహాయపడే గుణంతో, అంటే నీకు ఇవ్వాలని నేను వచ్చాను, నాకు ఇవ్వాలని నువ్వు వచ్చావు అనేసి ఇద్దరు కౌలించుకోవడం జరిగింది. ఆ లెసన్ మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సరిగ్గా మసగ్గా వస్తుందని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కలిహన్ అనాజ్ కా గోదాం, గిడ్డంగి, ఉపజావు అంటే సారవంతమైన ఫెర్టిలైజర్, ఫాయిదా లాభ ప్రయోజనం. తెలియని మీనింగ్సే ఇక్కడ నేను మెన్షన్ చేశాను. పర్యవాచి శబ్ద కూడా చూడండి. ఫాయిదా అంటే మునాఫ్, లాభ్. ఓకే, నెక్స్ట్ లెసన్కి వచ్చేద్దాం. 12th లెసన్, జో దేక్కర్ బి నెహి దేక్తే. కొంతమంది చూస్తూ కూడా చూడలేని వారు ఉంటారు. కానీ ఇక్కడ ఈ కవిత్రి అందురాలన్నమాట, హెలెన్ కేలర్. సంస్మరణ అంటారు ఇది, ఈ యొక్క లెసన్ని సంస్మరణ అంటారు. అయితే హెలెన్ కేలర్ ఒక జంగల్కి వెళ్తుంది జరుగుతుంది. అక్కడ అన్నీ నేను చూశాను, మీరైతే కళ్ళుండి చూడలేరు, నేను అన్నీ తాకి చూశాను అని చెప్పి లెసన్ యొక్క సారాంశం ఉంది. లేఖిక హెలెన్ केलर सारे कैसे देखती है छूकर वह कई चीज़ों पहचान लेती है. అన్నీ ముట్టుకొని తన యొక్క గుర్తు తెలుసుకుంటుంది ఆమె. जंगल में छूते हुई हम किन चीज़ों पर ध्यान दे सकते हैं. జంగల్లో అన్నీ ముట్టుకొని ఏమేమి చూసిందంటే, జంగల్ మే గడా భరే घूमे और फिर भी కई విశేష చీజోంకో దేకా. అంటే అన్నీ ముట్టుకొని చాలా విశేష చీజ్ ఆవిడ కనిపెట్టింది. చూడండి, ముझे नहीं दिखाई देते हैं फिर सैकड़ों रोचक चीज़ों मिल जाती है जिन्हें छूकर पहचान लेती है. भोजपत्र को पेड़ भी छूकर पहचान लेती है. నేను అన్నీ చూశాను, చక్కగా కాగితం తయారు చేసే చెట్టును కూడా నేను తాకి తెలుసుకోగలిగాను ఆ బెరడుని అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. చాల్, బెరడు, చిలక్, బర్క్. ఇక్కడ కూడా తెలియని మీనింగ్స్. కాలిన్, గలీచా అంటే తివాచి అనమాట. కాలిన్, గలీచా ఒకటే, తివాచి దాని పేరు. చాలు, చిలక అంటే ఒకటే, బెరడు అనమాట. నెక్స్ట్ చూడండి, ఫిర్ బి సైక్డోం డాష్ చీజం మిల్తీ హై, రోచక్ చీజం. రోచక్, తకిన్ ఏంటంటే సమానార్థం అనమాట. నెక్స్ట్ చూడండి, మనుష్య अपनी दुर्बलता से भली भांति परिचित रहता है परंतु उसे अपने बल से भी అవగత్ హోనా చాహియే. చూడండి, కిస్కా పద్య హై. అదే ఒక పద్యం ఇవ్వడం జరిగింది. ఇక్కడతో లెసన్ అయిపోయింది. మనం తెలియని మీనింగ్స్ చెప్పడం జరిగింది కదా, ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. మనుష్య अपनी दुर्बलता से भली भांति परिचित रहता है परंतु उसे अपने बल से भी అవగత్ హోతా హై. ఈ పద్యం దోహే రాసింది. ఇది ఎవరి పద్యం? జయశంకర్ ప్రసాద్. అక్కడ 2 దోహేలు ఇచ్చారు మనకి. ఏంటంటే డిఎస్సిలో ఇలా దోహేలు ఇచ్చి ఇది ఎవరు రాశారు, ఒక లైన్ ఇచ్చి ఇది ఎవరు రాశారు అని కూడా అడుగుతారు. అందుకే చెప్తున్నాను, జయశంకర్ ప్రసాద్. ఏ లెసన్లోనూ ఏమీ వదలలేదు ఫ్రెండ్స్, అన్నీ చక్కగా ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. మరి మసగ్గా ఉంటే కనుక క్షమించండి, వీడియో క్లారిటీ లేకపోతే. మరి నెక్స్ట్ వీడియోస్లో మంచిగా ట్రై చేద్దాం. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.